చాలా బాగుంది. అందరూ యావరేజ్ అంటున్నారు బట్ చాలా బాగుంది మూవీ. సినిమా బాగానే ఉందన్న. లోకేష్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేము. బాగుంది సినిమా. నేను అరిచిన గొంతు అయితే పోయింది. నాకు చాలా నచ్చింది. నేను రజనీకాంత్ ఫ్యాన్. దానికి సంబంధం లేదు, ఇది సపరేట్ మూవీ. చాలా బాగుంది. అందరూ యావరేజ్ అంటున్నారు బట్ చాలా బాగుంది మూవీ. సినిమా బాగానే ఉందన్న. అంటే ఎల్సీ లింక్ లేదు, సపరేట్ స్టోరీ, అందుకే మ్యాచ్ కాలే. బాగానే ఉంది. లోకేష్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేము. బాగుంది సినిమా. సినిమా మాత్రం బాగుంది. ఇది నెగిటివ్ టాక్ బ్రో. బాగుంది సినిమా మాత్రం బాగుంది. కూలీ బెస్ట్ బ్రో. కూలీ బెస్ట్. నిన్న వార్ 2 చేశాను, ఇప్పుడు కూలీ చేస్తున్నాను. కూలీ బాగుంది బ్రో. కూలీ బాగుంది. స్టోరీ చెప్పకూడదులే కానీ సినిమా బాగుంది, చూడొచ్చు. వాచబుల్, ఫ్యామిలీతో చూడొచ్చు. హైలైట్ వచ్చేసి నాగార్జున బాగుంది. అందరు బాగున్నారు. బీజం బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అన్ని బాగుంది. సూపర్. నేను అరిచిన గొంతు అయితే పోయింది. నాకు చాలా నచ్చింది. నేను రజనీకాంత్ ఫ్యాన్. అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చినప్పుడు ఒక్కొక్క అరుపు వేసుకున్నాము. అరిచి అయితే ఒక్కొక్క సీన్ వచ్చినప్పుడు మాత్రం బ్లాక్ బస్టర్. సినిమా అయితే మేము వేరే రివ్యూస్ చూసి వచ్చాం, కానీ మాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్క సీన్ లో ప్రతి ఒక్క ట్విస్ట్ అయితే సూపర్ ఉంది. కూలీ అంటే మేము రజనీకాంత్ ఫ్యాన్స్ కాబట్టి కూలీ అనే చెప్తాం. లేదు, స్టోరీ బాగుంది. అంటే స్టోరీ బాగుంది, కాకపోతే చూసే వాళ్ళకి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది కాబట్టి మాకైతే నచ్చింది. మేము ఎంజాయ్ అయితే చేసాం బాగా. సూపర్. మ్యూజిక్ అయితే సూపర్. మ్యూజిక్ వేరే లెవెల్ ఉంది. మేము డాన్స్ కూడా వేయాలనిపించింది, కాకపోతే అందరిలో కదా, సో అందుకని మేము వేయలేకపోయాము. మా టీం కూడా వచ్చారు, మా ఆఫీస్ వాళ్ళంతా వచ్చారు. మేమంతా ఒకేసారి వచ్చి చూసాం. నాగార్జున విలనిజం క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. సో ఆయనకి చూపించిన ఒక కొత్త యాంగిల్ లో చూపించారనమాట. ఇప్పటి వరకు మేము హీరో యాంగిల్ చూసాము, ఈ యాంగిల్ చూడలేదు. ఇది కొత్త యాంగిల్, చాలా బాగుంది. ఇది బాగుందండి సినిమా. రజనీకాంత్ యాక్టింగ్ ఎలా? సూపర్. ఏం నచ్చాయి సినిమాల్లో మీకు? నేను చెప్తానండి, బాగుంది సినిమా. బాగుంది. స్టోరీ కొంచెం స్లో ఉంది అంటున్నారు. పర్లేదు, సినిమా రజనీ కోసం చూడొచ్చు. అవునా? నాగార్జున యాక్టింగ్ ఎలా? బాగుంది. శృతి హాసన్ క్యారెక్టర్ బాగుంది. అన్ని బాగుంది. బాగుంది. ఏం నచ్చింది? నాగార్జున నచ్చాడు. అవునా? రజనీకాంత్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. స్టోరీ కొంచెం స్లో ఉంది అంటున్నారు. అదేం లేదు, చూసే వాళ్ళ తీరు ఉంటుంది, మన మైండ్ సెన్స్. స్టోరీ బాగుంది. సినిమా యావరేజ్. ఏం నచ్చలేదు? ఏం తక్కువైంది? ఏం తక్కువ లేదు, క్లైమాక్స్ కొంచెం బిట్ ఎక్కువ అయిపోయింది. అది స్టోరీ కూడా లాగ్ ఉంది అంటున్నారు. స్టోరీ లోకేష్ స్టోరీలో అనిపించట్లేదు. అండ్ నాగార్జున యాక్టింగ్ చింపేశాడు. అవునా? ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చా? నాగార్జున గీతాంజలి. రేటింగ్ ఎంత ఇస్తారు? 3/5. అండ్ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ ఇస్ 4/5. గుడ్. సినిమాలో హైలైట్ ఏంటి? స్టోరీయా లేకపోతే క్యారెక్టర్సా? సినిమాలో హైలైట్ శోభన్ క్యారెక్టర్, నాగార్జున సైమన్ క్యారెక్టర్. శృతి హాసన్ యాక్చువల్లీ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టరే, కానీ సినిమాతో వచ్చిన సమస్య ఏంటంటే ట్రైలర్ కట్ అది సరిగ్గా చేయలేదు. మనకి ట్రైలర్ కట్తో వేరే ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చారు, సినిమా ఇంకో రకంగా ఉంది. దానివల్ల ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. యాక్చువల్లీ సినిమా బాగానే ఉంది. లోకేష్ కనకరాజ్ ఫిల్మోగ్రఫీలో మీడియోకర్ ఫిల్మ్, లియో రేంజ్ అని చెప్పొచ్చు, మీడియోకర్. బట్ మిగతా ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు. ఉపేంద్రన్ సరిగ్గా యూజ్ చేయలేదు, లాస్ట్ దాకా అలా పెట్టేశారు. నార్మల్, వీళ్ళందరూ క్యామియోస్ వరకే, వీళ్ళు వచ్చి పెద్ద పర్ఫామ్ చేసిందేం లేదు. కానీ రజనీకాంత్ గారిదే మెయిన్ అంతా కూడా. ఆయన చాలా బాగా, ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ గారు ఈజ్ అమేజింగ్. ఆయన ఫస్ట్ నుంచి చాలా బాగా చూపించారు స్క్రీన్ మీద కూడా. కానీ లాగ్ అనేది సబ్జెక్ట్, ఒకళ్ళకి కనిపించవచ్చు, ఒకళ్ళకి అనిపించకపోవచ్చు. కానీ అది చెప్పా కదా, టీజర్ అండ్ ట్రైలర్ కట్స్ లో వాళ్ళు ఇంకో రకంగా మార్కెట్ చేశారు సినిమాని. అది అలా కాకుండా సరిగ్గా సినిమాకి తగ్గట్టు కట్ చేస్తుంటే బాగుంది. ఆయన ఖైదీకి దీనికి కూడా ఆ లింక్ ఉంటుంది అని అంటున్నారు, అది అవునా? అనిపించింది? ఏం లేదు, దిస్ ఇస్ స్టాండ్ అలోన్. ఇది మొత్తం స్టాండ్ అలోన్. దీనిలోకి ఎల్సీ ఇరికిచ్చినా అంత బాగుండేది కాదు, ఏదో ఇరికిచ్చినట్టు ఉండేది. కొంతమంది ఏం చెప్తున్నారంటే లోకేష్ కనకరాజ్ ఇంతకు ముందు మూవీస్ చూడకపోతే ఈ మూవీ అర్థం కాదు అని అంటున్నారు. స్టైల్ కోసం అంతే. లోకేష్ కనకరాజ్ స్టైల్ ఇది అని ఒక చిన్న అవగాహన ఉంటుంది కాబట్టి ఈ మూవీ చూస్తే కొంచెం బాగా ఎక్కుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. మౌనిక ఫస్ట్ హాఫ్ లో చాలా మంచి జోష్ తీసుకొచ్చింది ఆ పాట. అన్ని ఈ క్యామియోస్ మీద లేనట్టే అనిపించింది. అది పూజ యాక్టే క్యామియో, ఉపేంద్ర కూడా క్యామియోనే, జస్ట్ అండ్ ఎక్స్టెండెడ్ క్యామియో. ఆయన ప్లాట్ కి కంట్రిబ్యూట్ చేసింది ఏం లేదు. సో
2.5 to 3. బాగుంది. క్లైమాక్స్ లాగాడు. క్లైమాక్స్ లాగపోయింటే బాగుంది. ఏంటి సినిమాలో హైలైట్ ఏంటి? ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బాగుంది. సెకండ్ హాఫ్ విజయ్ యాక్టే కూడా బాగా. సెకండ్ హాఫ్ కూడా పర్వాలేదు. లాస్ట్ ఒక 20 ½ hour ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది అంటున్నారు. బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సో ఓవరాల్గా అయితే యావరేజ్. అదే లియో వాజ్ బెటర్. అండ్ కాస్టింగ్ కూడా చాలా పెద్ద కాస్టింగ్ ఉంది కదా, అమీర్ ఖాన్ కావచ్చు లేకపోతే అమీర్ ఖాన్ ఉండకపోయింటే బాగుండదు యాక్చువల్లీ మూవీ. ఏదో మార్కెట్ కోసం ఆలోచించి పెట్టినట్టుంది కానీ పెద్ద ఏం యూజ్ లేదు అమీర్ ఖాన్ వల్ల. అండ్ నాగార్జున క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎలా ఉంది? నాగార్జున క్యారెక్టర్ బాగుంది యాక్చువల్లీ. ఇంకొంచెం సేపు ఉంటే బాగుంటుంది నాగార్జున. బట్ పర్ఫార్మెన్స్ చెప్పేదేముంది, ఈజ్ గ్రేట్ యాక్టర్. మౌనికా సాంగ్ ఎలా ఉంది? బాగుంది. థియేటర్ లో రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే అందరూ ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా హెడేక్ వచ్చింది లాస్ట్ లో. వార్ 2తో కంపేర్ చేస్తే ఇదే బెటర్ అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ లాగ్ చేశారు అది దాంట్లో. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పాటు తీసుకెళ్ళాడు అట్లా. ఓకే ఓకే. కనెక్ట్ అవుతారా ఆడియన్స్ సినిమా? తప్పకుండా. ఓకే. అంటే ఇంతకు ముందు లోకేష్ కనకరాజ్ ఫిలిమ్స్ చూడని వాళ్ళు ఈ సినిమా కనెక్ట్ అవ్వకపోవచ్చు అని అంటున్నారు. వాళ్ళ ఓన్ డిపెండ్ మైండ్ సెట్ మీద చూడాలి అది. అది ఇప్పుడు మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి ఇది చూస్తే ఇది నచ్చకపోవచ్చు, ఈ ఫ్యాన్ ఆర్ట్ చూస్తే అది నచ్చకపోవచ్చు. అట్లా వాళ్ళు సినిమా కింద చూస్తే మేము అల్లు అర్జున్ ఏ ఫ్యాన్. నాకు ఇదే బాగా నచ్చింది. ఎందుకంటే దాంట్లో నిన్న నైటే చూసా, అది నిన్న వాట్ నైట్ చూసా. సెకండ్ హాఫ్ చాలా లాగ్ చేసినట్టు అనిపించింది నాకు అలా అనిపించింది. బట్ ఆడియన్స్ కి తెలియదు నాకు అది. వాట్ 2 కంటే కూలీగా బాగుంది. నాగార్జున క్యారెక్టర్ అంటే కొంచెం లాస్ట్ లో డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే తెలుగు హీరో కదా, అలా లాస్ట్ కి డెత్ రావడం అనేది కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. కానీ పర్లా, కొత్త క్యారెక్టర్ కింద అనిపించింది. హైప్ ఇచ్చి చూపిస్తారు. అంటే ప్రతి సినిమాలో చూపిలేరు కదా, కొన్ని చోట్ల దింపుతారు, కొన్ని చోట్ల అంటే క్యారెక్టర్ బట్టి ఉంటది అది అంతే. శృతి హాసన్ ది ఒక సైడ్ క్యారెక్టర్ కిందే, అంటే ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఉంది మెయిన్ రోల్, తన వల్లే స్టోరీ నడిచేది. అట్లా నాకైతే యావరేజ్ అనిపించింది. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ మార్క్ అయితే కనిపించలేదు నాకు. అంటే ప్రీవియస్ మూవీస్ నేను విక్రమ్ ఖైదీ చాలా బాగా నచ్చుతుంది నాకు. లాస్ట్ ఒక ప్రీవియస్ మూవీ లియో నుంచి నాకు నచ్చట్లేదు. అంటే కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్, ఆ మార్క్ తగ్గుతుంది. స్టోరీ అనేది కొంచెం సింపుల్ అయిపోవడం, గెస్ చేయడం, లేదా మధ్యలో ట్విస్ట్ తెలిసిపోవడం, అట్లాంటివి జరగడం వల్ల నేను ఎక్కువ అడ్మైర్ అవుతా కాబట్టి, ఆ డైరెక్టర్ నేను అడ్మైర్ అవుతా కాబట్టి నాకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఇంకా బెటర్గా తీయచ్చు, అతని స్టాండర్డ్స్ కావేమో అనిపిస్తుంది. ఆ రెగ్యులర్ ఆడియన్స్కి అయితే నచ్చుతుంది పక్క. అంటే ఏముంది, ఈజీగా నచ్చేస్తుంది ఆ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అనేది అంటే మంచి పేస్లో వెళ్ళింది, సెకండ్ హాఫ్ స్లో అయింది కానీ లాస్ట్లో అందుకుంది. అంటే రెండు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఎక్కువ బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. క్లైమాక్స్ వల్లనే మనకి కొంచెం సినిమా ఇంపాక్ట్ఫుల్ గా అనిపించింది. అనిరుద్ధ్ తగ్గినట్టు అనిపించింది లాస్ట్ కొన్ని మూవీస్ గా చూస్తే. ఈ మూవీలో యూజ్ చేసుకోలేదు. చాలా బీజిఎమ్స్ ఉన్నాయి కానీ వాటిని ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. చాలా బీజిఎమ్స్ కరెక్ట్ టైంలో కొట్టడం. ఇప్పుడు టైమింగ్ మిస్ అవుతున్నాడు అని అనిపిస్తుంది. నాగార్జున క్యారెక్టర్ చాలా క్రూయల్ గా చాలా బాగా చూపించారు. కాకపోతే చాలా బాగా సెట్ అయింది. కాకపోతే హీరోగానే చూసినాం, అంటే సెట్ అయింది కానీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. క్యారెక్టర్ ఎక్కువసేపు చూపించాల్సింది, దాన్ని మనం కరెక్ట్ అవ్వలేము. కనెక్ట్ అయ్యే లోపు క్యారెక్టర్ వెళ్ళిపోతుంది. అట్లా ఉండకుండా మనం మంచిగా చూపించుంటే ఇంకా బాగుండేది. కానీ చాలా బాగా సెట్ అయింది. అంటే అమీర్ ఖాన్ క్యారెక్టర్ అనేది అవసరం లేదు చెప్పాలంటే, కానీ ఓకే ఆ స్టోరీ పరంగా అయితే అవసరం. ఉండకపోయినా ఏం పర్లేదు, ఉండడం వల్ల ఒక మంచి ప్రాపర్ ఎండింగ్ అయితే వచ్చిందని అనిపిస్తుంది. సీక్వెల్ అయితే ఏం లేదు, ఎండింగ్ ప్రాపర్ ఎండింగ్ ఇచ్చేసాను. 5కి ఒక 3.5.